శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 11 ఆగస్టు నుంచి 17 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, ఏ ఏ గ్రహాల సమ్మేళనాలు ఉన్నాయి, వాటి ముఖ్యాంశాలు ఏమిటి ఇత్యాది విషయాలన్నీ ఇప్పుడు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో కుజ గురులు, కర్కాటకంలో రవి, అలాగే సింహంలో బుధ శుక్రులు, కన్యలో కేతువు, తులలో చంద్రుడు, ఇక కుంభరాశిలో వక్రించిన శనిగారు, రాహువు మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతం వచ్చేటప్పటికి చంద్రుని యొక్క సంచారము మకర రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే రవి గారి యొక్క సంచారము సింహరాశిలోకి వచ్చి ఉన్నది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క విశేషాంశాలు ఏమిటి అని తెలియజెప్పుకుంటే, కుజ గురుల యొక్క స్థితి కురుమంగళ యోగంగా ఇక్కడ తెలియజేయబడుతూ ఉన్నది. బుధ శుక్రుల యొక్క సంయోగము సింహరాశిలో ఉంది. సింహరాశిలో ఏ గ్రహం ఉన్నా కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే బుధ శుక్రుల యొక్క స్థితి చాలా సున్నితమైనటువంటి సరళమైనటువంటి ప్రవర్తన, మాట తీరు, వినయ విధేయతలు, విద్య బాగా ఆర్జించేటటువంటి పరిస్థితి, ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి. అలాగే సున్నితమైనటువంటి ప్రేమ తెలియజేయబడుతుంది. అది ప్రేమికుల మధ్య అవనివ్వండి, తల్లి బిడ్డల మధ్య అవనివ్వండి, తండ్రి బిడ్డల మధ్య అవనివ్వండి, స్నేహితుల మధ్య అవనివ్వండి, ఏ ఇద్దరి వ్యక్తుల మధ్య అయినా సత్సంబంధాలు. ప్రేమ అనగానే కేవలం అదేదో ఒకళ్ళనొకళ్ళు కోరుకునే ఆకర్షణ కలిగిన ప్రేమ కాదు. ఇద్దరు వ్యక్తుల మధ్యన సత్సంబంధాలు కూడా ప్రేమగానే ఉంటాయి. అటువంటి ప్రేమ, స్నేహము ఇలాంటి వాటన్నిటికీ సూచనగా ఉంటుంది. అలాగే సింహరాశిలో ఉండడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటూ ఉంటాయి. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ కుజగురుల యొక్క సంయోగము అలాగే సంచరింపబడుతూ అదే రాశిలో, ఇక సింహరాశిలోకి వచ్చేటప్పటికి శుక్ర బుధులతో పాటు రవి గారు కూడా చేరారు. రవికి అది స్వస్థానం అవుతూ బుధునితోనూ శుక్రునితోనూ చేరడం వల్ల బుధ ఆదిత్య యోగం ఇక్కడ ఏర్పడింది. అలాగే శుక్రునితో సంయోగం వల్ల ఇక్కడ శుక్రునికి మళ్ళీ మూఢమి ఏర్పడుతోంది. ఇవి చెప్పుకోదగినటువంటి లక్షణాలు అని చెప్పి తెలియజేస్తూ, ఇక శనిగారి యొక్క దృష్టి మేషరాశి పైన ఉన్నది. అందు గ్రహాలు లేకపోవడం, అలాగే వృశ్చిక రాశి మీద తన 10వ దృష్టి పడుతోంది, అక్కడ కూడా గ్రహాలు లేకపోవడం, ఇది రాసుల యొక్క ప్రతిఫలాలనే ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. అలాగే 7వ దృష్టి బుధ శుక్రుల మీద ఉన్నది. ఇక్కడ వివాహేతర సంబంధాల విషయంలో చిన్నపాటి ఇబ్బందులు ఉండడానికి కూడా అవకాశం ఉంది. అలాగే చర్మానికి సంబంధించిన వ్యాధులు ఏవైనా ఉండడానికి కూడా చాలా వరకు అవకాశం ఉంది. విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడము, అలాగే నవగ్రహ స్తోత్రాలు పఠించడము, ఇట్లాంటివన్నీ ఆదిత్య హృదయ పారాయణ చేయడము, ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి పరిహారాలు అని చెప్పి తెలియజెప్తూ, ఇక కుజుని యొక్క 4వ దృష్టి కూడా బుధ శుక్రుల మీద ఉన్న కారణం చేత ప్రేమ వ్యవహారాల విషయంలో వివాహం కావలసినటువంటి యువతీ యువకులు ప్రేమ, ఆకర్షణ అనేటటువంటి మోజులో ఉంటారు. వీళ్ళ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది. అది వారి వారి జన్మ జాతకంలో కూడా ఈ గ్రహస్థితులు ఉన్నట్లయితే ప్రేమ వ్యవహారంలో కొద్దిగా దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది. ఇది చాలా జాగ్రత్తగా, సున్నితంగా పరిష్కరించుకోవాల్సినటువంటి అంశంగా తెలియచెప్తూ ఉన్నాను. శుక్రక్షేత్రంలో కుజుడు ఉన్నారు, అలాగే రవి క్షేత్రంలో శుక్రుడు ఉన్నారు. వారాంతానికి వెళ్ళేటప్పటికీ రవి గారితో కలిసి ఉన్నారు. ఇక్కడ కుజుని దృష్టి పడుతోంది, అలాగే శనిగారి దృష్టి కూడా పడుతోంది. అత్యంత కీలకంగా మారుతుంది ప్రేమ వ్యవహారం. అతి జాగ్రత్తగా పరిష్కరించుకోవాల్సిందిగా మరీ మరీ సూచన చేస్తూ ఉన్నాను. అయితే శుక్రునికి, కుజునికి స్తోత్రపారాయణాలు చేసుకోవడం అనేది కాస్త మానసికమైనటువంటి అచాంచల్యాన్ని తగ్గిస్తుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక గురువుగారి యొక్క దృష్టి విషయానికి వచ్చినట్లయితే, గురువుగారి యొక్క దృష్టి
కేతువు మీద ప్రసరిస్తూ ఉంది. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని మీద ప్రసరిస్తూ ఉంది. మరి ఈ చంద్రుని మీద ప్రసరించడం అనేది చంద్రుడు చాలా బలోపేతం అవుతున్నారు. అలాగే చంద్రుడు తన యొక్క రాశిని చూసుకుంటున్నారు కాబట్టి మరింత బలకరంగా, మరింత శుభ ఫలితాలు ఇచ్చే దిశగా ఉంటారు. అయితే కేతువు మీద ప్రసరించడం వల్ల అంటే ఇక్కడ కూడా ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ గ్రహ దృష్టులు అన్నీ కూడా చాలా సత్ఫలితాలను ఇస్తున్నాయి అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. అయితే కుజుని దృష్టి కానీ, శనిగారి దృష్టి కానీ కొంత ఇబ్బందికరంగా ఉన్నది. కాబట్టి ఏ రాశికి చెందిన వారైనా సరే వారి వారి జన్మజాతక రీత్యా చూసుకోవాల్సిన అంశం కాబట్టి అనారోగ్య సూచనల విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సిందిగా, ఔషధ సేవ ఉండడానికి అవకాశం ఉన్నది అని చెప్పి తెలియచేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాము. వృషభ రాశి. వృషభ రాశి వారికి 11 ఆగస్టు నుంచి గల ఈ వారం రోజుల కాలానికి విశ్లేషణ చేసినట్టయితే చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. 6 గ్రహాల యొక్క ఉనికి సత్ఫలితాలను ఇస్తూ వృషభ రాశి వారిని చాలా చాలా ఆనందమయంగా తయారు చేస్తోంది. ఇక్కడ చూడండి, రాశిలో గురువుగారు, తృతీయ స్థానంలో రవి, చతుర్థంలో బుధ శుక్రులు, అలాగే షష్టంలో చంద్రుడు, లాభంలో రాహువు. ఇంకా బాలేని అంశాలు ఏంటి? 6 గ్రహాలు బాగున్నాయి అంటే ఇక అసలు వెనక్కి తిరిగి చూడక్కర్లేదు. ఏ విషయంలో అయినా మీరు ముందంజలోనే ఉంటారు. మీరు పోటీ పరీక్షలకు వెళ్తున్నారా? విజయం సాధిస్తారు. రుణాలు కావాలి అనుకుంటారా? రుణాలు దొరుకుతాయి. రుణాలు తీర్చేయాలి అనుకుంటారా? రుణాలు తీర్చేస్తారు. ఏదైనా స్థిర చిరాస్తుల వల్ల లబ్ధి పొందాలి, మనము స్థిర చిరాస్తులు కూడబెట్టుకోవాలి, పెట్టుబడులు పెట్టాలి వ్యాపారాలలో, ఈ రకంగా ఇటువైపు ఆస్తిపాస్తులు సంపాదించుకోవాలి, అటువైపు వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు అనుకూలించాలి అని ఈ విధమైన ఆలోచనల్లో మీకు చక్కటి విజయం ఉంది. ఎక్కడ అపజయం లేదు. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి. ధైర్యం ఉంది. సత్కీర్తి ఉంది. అలాగే స్థాన చలనం ఉంది. అది కూడా లబ్ధి పొందే విధంగానే ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. మృష్టాన్న భోజనాలకి మీకు ఆహ్వానాలు వస్తాయి. అనేక రకాలుగా మీకు బాగుంది. ఇంకా అసలు అన్ని విధాలా బాగుంది. చెప్పాలంటే సంతానం బాగున్నారు. సంతానానికి సంబంధించి చాలా సంతృప్తిగా ఉంటారు మీరు. అలాగే మాతృవర్గ రీత్యా బాగున్నారు. స్థిర చరాస్తుల రీత్యా బాగున్నారు. విద్యార్థులకి బాగుంది. స్త్రీలకి బాగుంది. ఉద్యోగస్తులకి బాగుంది. ఇంకా అసలు అన్ని రకాలుగాను బాగున్నప్పుడు ఇక్కడ బాలేదు అనే అంశమే లేదు. ఈ వారం మీకు అద్భుతమైన ఫలితాలే ఉన్నాయి. ధనము హెచ్చవుతోంది. అనుకోని విధంగా లబ్ధి కలుగుతోంది. చాలా చాలా సంతోషంగా ఉన్నారు. కృతజ్ఞతాపూర్వకంగా నవగ్రహాలకి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ ఆదాయం పెరుగుతోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతోంది. వివాహాది శుభకార్యాలు మీకు చక్కగా కలిసి వస్తాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఏదైనా మంత్రోపాసనకి వెళ్ళాలి, మనము ఉపదేశం తీసుకోవాలి అనుకునే వారికి మంత్రోపదేశానికి కూడా అనువైన కాలం ఇప్పుడు. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి పెద్దగా అనుకూలించట్లేదు. మరి రవిగారి స్థితి ఏమన్నా అనుకూలిస్తోందా అంటే స్వస్థానంలో ఉన్న రవిగారు కాబట్టి చెడు చేయరు. ఇది చెప్పుకోదగ్గ అంశం. ఇక్కడ చతుర్థ స్థానంలో రవి అపవాదునే ఇస్తారు తప్ప ఇక వేరే ఉన్నతమైన స్థితిని ఏమి ఇవ్వరు. కానీ స్వస్థానంలో ఉన్నప్పుడు తన గృహాన్ని తాను పాడు చేసుకోరు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మాతృవర్గ రీత్యా కానీ లేదా మీ స్వగృహం ఏర్పడడానికి కానీ కొంత మీకు వెసులుబాటు ఉంటుంది. నష్టం జరగదు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నట్టే లెక్క. ఆ దృష్టుల్ని పరిశీలించిన, ఆ యుతిని పరిశీలించిన అన్ని విధాలా కూడా వృషభ రాశి వారికి చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తూ, ఆరోగ్య రీత్యా మటుకు కించిత్ జాగ్రత్త వహించండి. ఔషధ సేవ అవసరం అవుతుంది. అయితే అదేదో పెద్ద పెద్ద అనారోగ్యాలు అయితే కాదు. రాశిలో కుజుడు ఉన్నారు కాబట్టి చిన్నపాటి అనారోగ్యం సూచన జరుగుతోంది. అయితే గురువుగారితో ఉన్నారు కాబట్టి అంత పెద్ద పెద్ద అనారోగ్యాలు ఏవి ఉండవు. ఇప్పటి వరకు ఏమన్నా ఉన్నా కూడా అవి బాగా తగ్గుముఖం పట్టి మీకు మానసికోల్లాసాన్ని ఇస్తాయి అని చెప్పి తెలియజేస్తూ, చెప్పిన పరిహారాన్ని తప్పనిసరిగా చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ నమస్కారం.